గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా రైట్ రాజకీయంగా వాటా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటాననే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. పాడిందే పాట పాస్పర్ల ఏదది దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమానండి. ప్రజలతో ఎన్నికోబడ్డ ప్రజాపాలన ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. ఎట్లా తెలిసిందో జరి చెప్పండి కదా. అదే చెప్పబ్బా ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే మరి ఎట్లా? మరొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇతో చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడన్నా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడదామని. పెట్టుమని బయట ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు? ఆయనకి ఏమైనా వస్తుంది అనుకుంటున్నది అలా. ఆయన కూడా ఆయన కూడా అడుగుతున్నాం. మా పార్టీలో బరాబర్ అడుగుతాం. ఆ అంశాన్ని బరాబర్ అడుగుతాం అంటున్నాం. మా పార్టీ మా అడుగుతాం. కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి. మీరు అడగచ్చు, మీరు పాత్రికేయులు, మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు. ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు సంస్కరించుకోవాలి అంటారు. అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాలకు న్యాయం చేసి కదా నన్ను అడగాలి. నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగడానికి సిద్ధం కూడా నా పార్టీలే. అట్లా ఇంకా జీవో రాలేదే. జీవో రాలే అంటున్నా. ఆయనేమో ఇట్లానే పట్టాయి, ఆయన ఇట్లానే పట్టాయి, ఆయన అట్లానే పడుతుంది, నువ్వు ఇట్లా నడుస్తున్నట్టు ఇవన్నీ ఇవాళ ఓన్లీ నేనా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏవీపీ తోటి జాన్ గయే పర్వానే. అర్థమైందా? విన్నావా? పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 2 దగ్గర పెట్టుకోమని కొడుతుంది. నా గురించి ప్రస్తావన 5 వాళ్ళని అడుగుని.